కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా సార్, ఏంటి ఇంత పెద్ద మొత్తంలో దందా జరిగిందనేది. ముందుగా నవీన్ మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు సుధాకర్ రెడ్డి గారికి, మిత్రులు రవికిరణ్ గారికి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీక్షకులందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ఏ రోజుకు ఆ రోజు కష్టపడి కూలి పని చేసుకోనో, లేకపోతే ఒక ఆటో దోలుకోనో, లేకపోతే ఒక కారు డ్రైవర్గానే ఉంటూ, లేకపోతే ఒక పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి డబ్బుల విలువ, కష్టం విలువ తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చిన వాళ్ళని కమిషన్ల పేరు మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తుల్ని, అంటే పరాయి వ్యక్తుల కష్టార్జితాన్ని దోచుకునే వాళ్ళకి ఇవన్నీ ఎందుకు లెక్కలోకి వస్తాయి? వాళ్ళకి దోచుకోవటం, దాచుకోవటం, బెదిరించటం, అవసరమైతే చంపేయటం, ఇదే కదా వాళ్ళకి తెలిసిన నైజం. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండేవాళ్ళు కానీ అలాంటివి చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి నవీన్. అలాంటివి చేయకపోతే మనం ఆశ్చర్యపడాలి, అంతేగాని అవన్నీ చేశారు అంటే మనం ఆశ్చర్యపడాలని పని లేదు. కాబట్టి సంఖ్య ఎంత అనే దాని గురించి ఆలోచించుకోవాల్సింది తప్ప దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు పుత్తా శివశంకర్ రెడ్డి అధికార ప్రతినిధి, ఇతను బినామీ అంట. మరి 3 ప్రాంతాల్లో అతనికి ఆస్తులు కావచ్చు, పొలాలు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, స్థలాలు కావచ్చు, మరి వివిధ సంస్థల్లో అతను భాగస్వామ్యం కావచ్చు. ఇవన్నీ చూసుకుంటా ఉంటే ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి వీళ్ళే కాదు, వరుసనే మనం చూసుకుంటా ఉన్నాం. చివరెడ్డి భాస్కర్ రెడ్డి సంబంధించి అతను దగ్గర పనిచేసే వ్యక్తులు ఏ విధంగా అయితే మద్యం కుంభకోణంలో డబ్బులు చేరవేసే కార్యక్రమంలో 8,30,00,000 రూపాయల చిల్లర ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఆంధ్ర సరిహద్దుల్లో దొరికారు. అలాగే వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి శ్యామలరావు గారి నివాసంలో వాళ్ళు పలుమార్లు అక్కడికి వెళ్ళేసి ఏ విధంగా లావాదేవీలు చేశారో మనం చూస్తూనే ఉన్నాం. ఆయన స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఆయన డబ్బులు లెక్కేసుకుంటూ డబ్బుల మధ్యుండి వీడియో తీసి ఈరోజు ప్రపంచానికి తెలియజేశారు. అవును, అది వీడియోనే బయటపెట్టి. మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కార్యక్రమాలు చేసినటువంటి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి గారు కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఆర్డర్ అయినటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇందాక నేను చెప్పినట్టు వెంకటేష్ నాయుడు కావచ్చు, మరి కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్ళి అంతిమ లబ్ధిదారుడి దగ్గర చేరవేసే కార్యక్రమంలో సింహభాగం తన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు. ఒక్క మద్యం కుంభకోణంలోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు కేఎన్ఆర్ దగ్గర నుంచి ఈ కేసు అక్కడికే వెళ్తుంది అంటారు. నిస్సందేహంగా వెళ్తుంది, అనుమానం ఏముంది, నిస్సందేహంగా వెళ్తుంది. దాంతోపాటు ఇంకా చాలా లావాదేవీలు చేశారు వీళ్ళు. ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తి విశాఖపట్నంలో కొన్ని 100 ఎకరాలు కొడుకు పేరు మీద, వాళ్ళ అన్నయ్యల పేరు మీద భూ కబ్జాలు చేశారు అంటే రవికిరణ్ గారు ఇంక వివరంగా చెప్తారు. ఆ ప్రాంతవాసి కాబట్టి పక్కనే ఆయనకి ఇంకా దాని మీద ఇంకెక్కువ అవగాహన ఉంది కాబట్టి. అట్లాంటి వ్యక్తి ఈరోజు గూగుల్ సంస్థ వచ్చినా లేకపోతే వేరే దానికి వచ్చినా కూడా భూములు వాళ్ళ పేరు మీద ఉంటే ఎన్ని ఇబ్బందులు పెట్టారో దాన్ని వీళ్ళు ఎలా క్లియర్ చేశారో నాకు తెలుసు. అంటే ఇక్కడ ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి దగ్గర పనిచేస్తున్నా కానీ, జగన్మోహన్ రెడ్డి అతనికి బాధ్యతలు అప్పచెప్పినా కానీ వాళ్ళు ఏ విధంగా దోశారు అంటే దాదాపు ఇప్పుడు నా దగ్గర ఒక లెక్క 112 మంది వెళ్తున్నారు. 112 మంది ఎవ్వరు కూడా 100 కోట్ల రూపాయలు తక్కువ ఎవరి దగ్గర లేవు. 100 కోట్ల రూపాయలు అంటే మినిమం. ఈ లెక్కన పక్కన 2 సున్నాల కాడికి గలుపుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత సంపాదించాడో ఆలోచించండి మీరు. ఇది రాష్ట్ర సంపదని, రాష్ట్ర పురోగమనాన్ని, రాష్ట్ర అభివృద్ధిని ఏ విధంగా వాళ్ళు దోచుకున్నదే కాకుండా ఈరోజు నాశనం చేశారో మన కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. దీనికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా నేను పలు సందర్భాల్లో మళ్ళీ చెబుతున్నాను, ఒకనాడు ఈ రాష్ట్రం గురించి ఏం జరిగిందనేది తీసి పక్కన పడేస్తే, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, వివిధ శాఖల మంత్రులు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, నోరు తెరిచి అడిగిందే తడవుగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో లేదంటే పవన్ కళ్యాణ్ గారో మా రాష్ట్రానికి ఇది అవసరం అని చెప్పని అడిగిందే తడువుగా రూపాయి అడిగితే ₹1.5 ఇస్తున్నారు, ₹2 ఇస్తున్నారు ఒక్కోసాట. ఆశ్చర్యపోతున్నాం. ఈరోజు తీసుకొచ్చిన పరిశ్రమలు కావచ్చు, ఇప్పుడు వచ్చే పెట్టుబడులు కావచ్చు, కేంద్ర సహాయ సహకారాలు కావచ్చు, కేంద్రం నిర్మిస్తున్నటువంటి నిర్మాణాలు కావచ్చు, అసలు మనం ఇది నిజమా కళ అనే అభిప్రాయంతో ఈరోజు చాలామంది ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. నిన్నగాక మొన్న పుట్టపర్తిలో చూసాం. మరి అలాగే విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈరోజు
ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా అందుతాయా? అందవు కదా. అవును. మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఎందుకు ఈరోజు దీన్ని ముందుకు తీసుకెళ్తుంది? ఒకే ఒక్క లక్ష్యం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలోనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకుంటూ ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అంటే దానికి కారణం ఏంటి? ఈరోజు భారతదేశంలో అమెరికా నుంచి వాళ్ళు విదేశాల్లో పెట్టాలనుకున్నప్పుడు వాళ్ళకి కనపడింది భారతదేశం. భారతదేశంలో వాళ్ళకు అనువైన ప్రదేశం రాష్ట్రం ఏందనుకుంటే ఆంధ్రప్రదేశ్ని చూసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకు అనువైన ప్రాంతం ఏందనుకుంటే విశాఖపట్నాన్ని చూసుకున్నారు. కారణం ఏంటి? 12 దేశాలకి సముద్ర మార్గం ద్వారా కేబుల్స్ వేసుకుంటే వాళ్ళ కనెక్టివిటీ వస్తుంది. అంటే వాళ్ళకు అనువైన ప్రదేశం అది. దాన్ని గూగుల్ డేటా సెంటర్ ఈరోజు వచ్చిన దానికి నిజంగా భారతీయులు అనుకునేవాళ్ళు లేకపోతే ఆంధ్రులు అనుకునేవాళ్ళు రొమ్ము విరుచుకొని దమ్ముగా చెప్పుకోవాలి కదా మనం. మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ తీసుకొస్తూ మొన్న మరి విమాన పరికరాలు అంటే యుద్ధ విమాన పరికరాలు ఇవన్నీ కూడా పుట్టపర్తిలో జరుగుతున్న కార్యక్రమాలు చూసుకుంటూ ఉంటే వారానికి ఒక కొత్త పరిశ్రమ వస్తూ ఉంది, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది. ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటే ఈ సంపదనంతా ఈరోజు వీళ్ళు చేసుకుని అంటే గతంలో చేసిన దాన్ని కూడా వాళ్ళు ఏ కాడికి ఆ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, రాష్ట్రం ముందుకెళ్ళకూడదు, రాష్ట్రం అధోగతి పాలైతే వాళ్ళు ఇచ్చే పథకాల మీద ప్రజలు ఆధారపడితే వాళ్ళు ఇచ్చే గంజాయిని తీసుకొని మత్తులో తూలుతూ ఉంటే వాళ్ళు సప్లై చేసే నాసిరకం మద్యాన్ని తాగి ప్రాణాలు కోల్పోతూ ఉంటే వాళ్ళ మీద ఆధారపడతా ఉంటే ప్రశ్నించే తత్వం పోతే మనమే జీవితకాలం అధికారంలో ఉంటామని భావించారు వాళ్ళు. భావించినప్పుడు ప్రతివాడు అందిన కాడికి దోచుకున్నాడు, మళ్ళీ మేమే వస్తాం కదా అని చెప్పని. కాకపోతే ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా విషయాలు బయటకు వస్తున్నాయి, చాలా మంది మీద అభియోగాలు ఉన్నాయి, వాళ్ళ ఆధారాలు బయటకు వస్తాయి. కాకపోతే ఇన్ని కొత్త కొత్త విషయాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా మరి ఎందుకు ఆలస్యం అవుతుందనే దాని మీద ప్రజలకు కూడా ఒక అనుమానం ఉంది. అంటే అభియోగాలు మోపటమేనా, శిక్షలు ఎప్పుడు అనే ఆలోచనలో కూడా ఉన్నారు. మరి వీలైన తొందరగా నాకు తెలిసి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన సందర్భంగా రేపు జూన్ 12వ తారీఖున వీటి మీద చర్యలకైతే ముందుకు వెళ్తారని చెప్పి